జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దేవునికి దండం పెట్టుకున్నాను. యాగం అయిపోయిందా? ఇంక నేను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చా? ఇంకా మొదలే కాలేదు. ఎలా వెళ్ళిపోతావమ్మా? ఎవరికోసం ఎదురు చూస్తున్నారు కదా, తనొచ్చిందా? వచ్చిందమ్మా. మాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. మేమేదో మోసం చేశామని తను ఫీల్ అవుతుంది. కానీ తను మాత్రం ఇప్పుడు పెద్ద మోసం చేసి వెళ్ళిపోయిందమ్మా. అంటే ఇప్పుడు యాగం చేయడం కుదరదన్నట్టేగా? భగవంతుడా, నా మొర ఆలకించి యాగం ఆపేశావు. నీకు శతకోటి వందనాలు. జరగని దాని గురించి ఆలోచించడం, బాధపడ్డం అనవసరం ఆంటీ. మీరు ఇంటికి వెళ్ళండి. నేను ఇటు నుంచి ఇటు ఆఫీస్కి వెళ్ళిపోతాను. వెళ్ళొస్తానంటీ. ఆగమ్మా. ఇంటి వరకు తోడు రమ్మంటారా? మా ఇంటి కోసం నువ్వొక పని చెయ్యాలి. ప్రతి సమస్యకు 2 పరిష్కార మార్గాలుంటాయమ్మా. మేం నమ్ముకున్న అమ్మాయి మమ్మల్ని నడిసంద్రంలో వదిలేసి వెళ్ళిపోయినా యాగం పూర్తి కావడానికి దేవుడు మరో అవకాశం చూపించాడమ్మా. ఏమంటున్నారు మీరు? సిద్ధాంతి గారు మరో పరిష్కారం చెప్పారమ్మా. ఏంటది? మా కుటుంబ క్షేమం కోరే వివాహం కాని అమ్మాయి చేత యాగం చేయించొచ్చంట. మా క్షేమం కోరే వారిలో నువ్వే మొదట ఉంటావు. అందుకే నువ్వు యాగంలో కూర్చోవాలమ్మా. నువ్వు యాగం పూర్తి చేస్తే మా కష్టాలు తీరుతాయి. మా శ్రీకర్ పెళ్లి జరిగిపోతుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.